మన మెయిన్ హెడ్ వీరభద్ర సార్కి ఫోన్ చేద్దాం. సార్, నేను హౌస్ కీపింగ్ సూపర్వైజర్ రమేష్ మాట్లాడుతున్నాను సార్. మన సీసీ కెమెరా ఆపరేటర్ అర్జున్ షాపింగ్ మాల్ లో చనిపోయినాడు సార్. రై, ఏం మాట్లాడుతున్నావురా? వాడు చనిపోవడం ఏంటి? అవును సార్, నిజం సార్. వీళ్ళని ఎక్కడైనా చూసావా? చూడలేదన్నా. ఏ బాబు, వీళ్ళని ఎక్కడైనా చూసావా? చూడదండి. ఏ తమ్మి, వీళ్ళని ఎక్కడైనా చూసావా? వీళ్ళనా? ఎక్కడా చూడలేదన్నా. అదండ్రా, అన్నకు ఫోన్ చేద్దాం. అన్నా, మల్లేష్ అన్న ఫోన్ అన్నా. చెప్పరా. అన్నా, వాళ్ళు దొరకలేదన్నా, తప్పించుకున్నారు. ఎక్కడ పోతారా? అన్ని పోలీస్ స్టేషన్స్ కి, హోటల్స్ కి వాళ్ళ ఫోటోలు పంపించండి. హైదరాబాద్ మొత్తం మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మన లోకల్ కుర్రాళ్ళు హెల్ప్ తీసుకుని వాడిని చంపిన కూతురు తీసుకురండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. వాళ్ళు ఇదేంట్రా, బయలుదేరదాం. తప్పించుకుంటాడో చూస్తాను. సారీ కూడా లేదే నాకు. సారీస్ తీసుకోవాలి. అవునా? నాకు కూడా లేవే, నేనే తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏం కావాలి? సారీస్. అయితే మీరు లేడీస్, మీ జీన్స్ చూసి జెండర్ మర్చిపోయా. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఎక్కువ తాగుతాను. 24/7. నీ మెడెంట్ అలా ఉంది. నాకు రెండు తిరగవు. ఒకటి నోరు, రెండు మెడ. నువ్వు తిన్నగా చూడాలంటే ఏం చేయాలి? ఎవరు తిన్నగా? నా తిన్నగా. ఇలా ఉండి సారీస్ చూపించు. ఇలా ఉంటే నా బాడీ ఇలా ఉంటది. ఇలా ఉంటే సారీస్ ఎలా చూపిస్తాం? బాబు, నువ్వు అలా చూస్తుంటే ఎక్కడ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా చూపు అక్కడ చూసినట్టు ఉంటుంది కానీ నాకు అక్కడ ఏం కనిపించవు, సారీస్ తప్ప. వాడు ఎక్కడ చూస్తే మనకెందుకే? మనకు కావాల్సిన సారీస్ చూపిస్తున్నాడా లేదా? బాబు, నువ్వు ఎక్కడ చూసినా పర్లేదు కానీ మంచి సారీస్ చూపించు. సరే, 1 సెకండ్. చెన్నై ఎక్స్ప్రెస్ లో డీప్ గా పడుకొని వేసుకుంది. నువ్వు ప్రతిదానికి డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావేంటి? డబుల్ మీనింగ్ ఎవరు డబుల్ మీనింగ్ మాట్లాడితే డబుల్ మీనింగ్ మెల్లగా మెల్లగా మెల్లగా. సారీ మేడం. చూడండి, వీడి మిస్బిహేవ్ చేస్తున్నాడు. చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఒరేయ్, ఏంట్రా కస్టమర్స్ తో ఇలా మిస్బిహేవ్ చేయొచ్చా? వాళ్ళు మిస్ కాబట్టి మిస్బిహేవ్ చేశా. నీతో చేశానా చెప్పు. ఒరేయ్, పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాను. ప్రతిరోజు ఇదే తంతు, తాగడం వాగడం. ఏదో వీరభద్ర సార్ రికమెండేషన్ చేశాడు కదా అని ఇన్ని రోజులు భరించాం. ఇక భరించే ముచ్చటే లేదు. ఈ మాల్లోకి వెళ్ళి ఫోన్ చేద్దాం. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఫుల్ వేస్తా కానీ అప్పుడు సంగతి చెప్తా. అరే దిలీప్, చెప్పరా. రే, మేము హైదరాబాద్ వచ్చేసాం. నువ్వు ఎక్కడున్నావు? మామా, నీ కోసం చూసి అర్జెంట్ పని మీద వేరే ఊరు వచ్చాను రా. నేను రావడానికి మార్నింగ్ 5 అవుతుంది. అరే, ఇప్పుడు ఎలా రా మరి? ఈ ఒక్క నైట్ కి ఏ హోటల్ అని ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వండి. పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాను. పెళ్లి అయిపోయిందంటే ఎవరేం చేయలేరు. సరేరా, ఏదో చేస్తానులే. సారీరా మావా, ఏమనుకోకు. నేను బయలుదేరాను, మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. సరేనా మావా? ఓకేరా. ఏమన్నాడు? వాడు బయట ఉన్నాడంట. వచ్చేసరికి మార్నింగ్ అవుతుందంట. ఇప్పుడు ఎలా దిలీప్? నువ్వేం భయపడకు, ఏదో చేద్దాంలే. పోనీ ఓ పని చేద్దామా? ఏం చేద్దాం? ఈ ఒక్క నైట్ మీ ఫాదర్ కి దొరకకుండా ఉంటే రేపు మనకు పెళ్లి అయిపోతుంది. అప్పుడు ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. అదోకే. ఈ రోజు నైట్ మన పరిస్థితి ఏంటి? మనం బయటికి వెళ్తే దొరికిపోతాం. అందుకని ఈ రోజు నైట్ మనం షాపింగ్ మాల్ లోనే ఉండిపోదాం. షాపింగ్ మాల్ లోనా?
అదెలా కుదురుతుంది? అలా ఎలా ఉండనిస్తారు? ఎవ్వరికీ కనిపించకుండా ఉండిపోయి మాల్ ఓపెన్ చేశాక జనంతో పాటు మనం కూడా బయటికి వెళ్ళిపోదాం. ఓకే, ఈ ఐడియా ఏదో బాగుంది. ఓకే పద. పర్లేదు కదా, ఎవరికి దొరకంగా. ఎవరు వస్తున్నారు? అమ్మో, సెక్యూరిటీ. అమ్మయ్య వెళ్ళిపోయాడు. సరిగా వేసా తాళం సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఇంటికి వెళ్దాం